మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ఈ నిద్ర గోలేంటో ఏజ్ తో సంబంధం లేకుండా నిద్ర పట్టట్లేదు ఇన్సోమియా చాలా ట్రబుల్ అవుతుంది. ఏం చేయాలంటారు? నిద్రపోవాలి. రావట్లే కదా. రావట్లేదు కాదు, ఎలా ఉందంటే మీరు వస్తున్న దాన్ని ఓ భూతం లాగా దాన్ని తరిమి తరిమి కొట్టేశారు. ఎంత కొట్టేశారంటే అది ఎప్పుడైనా వాల్యూ చూడండి. ఒక్కొక్కసారి మనం మీద పడుతూ వస్తున్న ఒకప్పుడు మనకి ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేది. సన్ డౌన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే కీర్తి, ఎలా అయితే సన్ దగ్గరకు వస్తుంటుందో ఆ సన్ డౌన్ అవుతున్నా కొద్దీ మనకు ఆటోమేటిక్ గా మన లోపల మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన హార్మోన్ ఏం చేస్తుందంటే మనకు నిద్ర వచ్చేది. అందుకే మీరు ఎప్పుడు నిద్ర లాదన్నా మెలటోనిన్ టాబ్లెట్ ఇస్తూ ఉంటారు. స్లీపింగ్ పిల్ అనే దాంట్లో కూడా అది ఉంటది. అదేంటంటే మీ మైండ్ ని అది డిమ్ చేస్తుంది. సో కాబట్టి మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ మెలటోనిన్ అనే దాన్ని బ్లూ లైట్ తో, అంటే లైక్ టూ థింగ్స్. ఒకటి స్ట్రెస్. ఆ స్ట్రెస్ ని అవాయిడ్ చేయడానికి 99.99999% మొబైల్ పట్టుకోకుండా పడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు బుక్ రీడింగ్ ఉంటే శాంతం మర్చిపోయేవాళ్ళు. అది అసలు అందుకే బుక్ రీడింగ్ చేయమని మళ్ళీ చెప్తున్నా. మీరు ముందే, నేను లాస్ట్కి వచ్చేదాన్ని మీరు ముందే తీశారు ఏ టెక్నిక్స్ చెప్పడంలో. ఎందుకంటే దట్ వాజ్ లైక్ అది మిమ్మల్ని బ్రెయిన్ కి కామ్ డౌన్ చేస్తుంది. ఎందుకంటే ఫోకస్ పెరుగుతుంది కదా. వెన్ యూ ఫోకస్ దాని మీద పెట్టాలి కాబట్టి అది ఇలా ఫోకస్ చేస్తూ మైండ్ కామ్ డౌన్ అవుతుంది. కాకపోతే అలాగే మీకు లైట్ లేదు కాబట్టి మెలటోనిన్ అనేది న్యాచురల్ గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది స్లోగా టేక్ ఓవర్ చేస్తుంది. సో కాబట్టి మీరు దీన్ని ఏం చేస్తున్నారంటే, ఇది ఫ్లాష్ లైట్ అవ్వటం వల్ల దట్ రేజ్ ఏదైతే ఉంటుందో బ్లూ లైట్ లో వచ్చే ఎల్ఈడి దాని రేజ్ మేము మెలటోనిన్ ని ఫుల్ అవేకనింగ్ ఇస్తుంది. దాన్ని ఇట్లా ఆపేస్తుంది. అందుకనే ఐజ్ నువ్వు అది పక్కకు పెట్టినా కూడా నిద్ర రాదు అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఇమ్మీడియట్ గా రాదు. ఇట్ టేక్స్ 3 hours టు రెడ్యూస్. అందుకే సైకాలజీలో మేము చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్పేది, బిఫోర్ గోయింగ్ టు బెడ్ 3 hours ముందు మీరు ఫోన్ అవాయిడ్ చేయండి అని చెప్తారు. సో ఈ హార్మోన్స్ కూడా ఇప్పుడు తినడం కూడా 3 hours ముందు తినండి. సో ఇలాంటివన్నీ ఏంటి అంటే, అందుకని డిమ్ లైట్, మామూలు లైట్ కూడా కాదు, రూమ్ లో కూడా డిమ్ లైట్స్ చెయ్యండి. మూడ్ ఎలివేట్ చెయ్యండి. లేకపోతే పర్ఫ్యూమ్ పెట్టండి. ఓవర్ థింకింగ్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి మేడం? యాజ్ యూ టోల్డ్, బుక్ రీడింగ్. బికాస్ ఒక కాన్షియస్ వస్తుంది, టూ మెనీ థాట్స్ రావు. ఇప్పుడు నువ్వు మొబైల్ చూసేటప్పుడు కూడా ఓవర్ థింకింగ్ రాదు కదా. ఫోకస్ నానేనా అది చూడంగానే అరే ఇది భలే ఉంది నేను కొనుక్కోవాలా, లేదు కదా వీళ్ళు ఇట్లా ఉన్నారు, అసలు సేపు చూస్తాం ఎక్కడ స్క్రోలింగ్. ఇమ్మీడియట్ కదా జక్స్. సో దాట్ ఈస్ లైక్ ఎ హెవీ డోసేజ్ ఫర్ యూ. అది ప్రతిసారి నిన్ను లేపుతుంది, నిద్ర లేపుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ నాట్. అందుకే మనకు అట్లీస్ట్ టీవీలో మూవీస్ చూస్తున్నప్పుడన్నా పడుకునేవాళ్ళు, బికాస్ దట్ ఈస్ కంటిన్యూస్. అట్లా చూస్తా పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అట్లా కూడా కాదు. మీరు అన్నట్టు రీల్స్ కదా, ఆ రీల్స్ అయ్యేవరకు 1 second 30 seconds, సో ఎవ్రీ సెకండ్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ హిట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ కూడా. కాబట్టి దట్ అవేకనింగ్ అవుతుంది. అట్లా కాకుండా లాట్ ఆఫ్ స్ట్రెస్ అంటే నీకు జస్ట్ ఇట్లానే ఊరగంగానే బయట గోల తగ్గింది కదా, ఫోన్ లేదు మేడం, కానీ లోపల ఆలోచనలనే ఫోన్ మోగుతుంది. ఇక ఎన్ని వస్తుంది, ఇక కథం ఇది మొదలు ఇట క్లోజ్ చెయ్యంగానే రేపు ఏం చేయాలా, నిన్న ఎందుకు ఇట్లా, ప్రజెంట్ కాదు. బోత్ ద థింగ్స్ విల్ హైజాక్ యూ అండ్ దాట్ విల్ మేక్ యూ పని చేసేది రేపే, నిన్నైన దానికి నువ్వు చేసేది ఏం లేదు. ఇక్కడ కూర్చొని నువ్వు ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నావు. ఈ ప్లానింగ్ వల్ల నీ పాస్ట్ కరెక్షన్ అయ్యేది లేదు, ఫ్యూచరు మారేది లేదు. బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. బికాజ్ నిద్ర లేకపోతే నీ బ్రెయిన్ పనిచేయదు, యాంగ్షియస్ అవుతావు, బ్రెయిన్ ఫాగ్ వస్తుంది, ఇన్సోమ్నియా డెవలప్ అవుతుంది, నీ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది, నీ ఫోకస్ తగ్గుతుంది, షుగర్ రావడానికి డయాబెటీస్ అండ్ థైరాయిడ్ అండ్ వాట్ ఎవర్ ద హై లెవెల్ ఆఫ్ కార్టిసోల్ రిలీజ్ వల్ల వచ్చే మనకు హార్ట్ స్ట్రోక్ కి సంబంధించిన బాల్స్ ఇవన్నీ. బికాస్ ఎందుకు అంటే నిద్ర స్ట్రెస్ ఎందుకు, నువ్వు హ్యాండిల్ చేయట్లేవు. స్లీప్ కరెక్ట్గా ఉంటే స్ట్రెస్ హ్యాండిల్ అవుతుంది. బికాస్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్. వెన్ యూ స్లీప్, whole nervous system will calm down. Parasympathetic nervous system will take over. CNS, central nervous system will calm down. Then parasympathetic nervous system ఏం చేస్తుంటే ప్యాంపర్ చేస్తుంది. It will form, acha theek hai, chalo all nerves, chalo రేపు everything is fine. Chalo kidney repair yourself, lung you prepare yourself,
ఈ 3 to 5 ఇది, 11 to 1 ఇది, 1 to 3 ఇది, ఒక్కొక్క ఆర్గాన్ టైమింగ్స్ ఉంటుంది మనకి డ్యూటీలు ఉన్నట్టే. దట్స్ వై నీకు 5 to 7 లోపల బౌల్ మూమెంట్ అవ్వాలి, మోషన్ అప్పుడే వస్తుంది. బ్యూటిఫుల్లీ స్ట్రక్చర్డ్ బాడీ ఈజ్ సో అమేజింగ్ వెన్ యూ డీప్ డైవ్ ఇన్ టు యువర్ బాడీ నో. సో నేను బయోకెమిస్ట్రీ స్టూడెంట్ కదా, ఇట్స్ లైక్ ఐ లవ్ దిస్ బాడీ స్ట్రక్చర్స్. అందుకనే నేను మళ్ళీ ఈ వెల్నెస్ ఇండస్ట్రీకి వచ్చా. ఎంత చదివినా ఒక అందమే, అంత సాఫ్ట్, ఆ లోపల మొత్తము విచిత్రం కదా బాడీ, ఇట్లా అంత ఒక ప్లానెట్స్ లాగా తిరుగుతూ ఉంటాయి. దానికి అలిసిపోతుంది. నువ్వు ఫిజికల్గా పండుకోగానే రెస్ట్ ఇచ్చేసినా కాదు, మెంటల్లీ రెస్ట్ చేయాలి. సో మెంటల్ పాజ్ ఇవ్వాలి అని అంటే ఎలాగైతే నువ్వు బెడ్ మీదకి ఎక్కావో అలాగే దానికి కామ్ డౌన్ చేయాలంటే బ్రెత్ వర్క్ అండ్ మెడిటేషన్. అనగానే ఓ కూర్చొని నువ్వు మునైపోమని చెప్పట్లా నేను. బ్రెత్ వర్క్ నాకు ఐ డోంట్ నో హౌ టు డూ మెడిటేషన్. ఎప్పుడైతే క్లోజ్ చేస్తానో ఉన్న దునియాలు ఉన్న ఆలోచనలన్నీ వస్తా అన్డౌటెడ్లీ. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ అ కామ్ డౌన్ యువర్ మైండ్. అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ విచ్ ఈస్ అ బ్రెత్ వర్క్. బ్రెత్ వర్క్ డైరెక్ట్లీ స్మూత్లీ టేక్స్ యూ టు ద మెడిటేషన్. కొంచెం నయాన పిల్లగాడిని ఏమంటే అడుగుసా చదువురా చదువురా అంటే గన్ను పట్టుకొని కూర్చుంటావు. అదే గన్ను పట్టుకొని నువ్వు నీ బ్రెత్ మీద పెట్టు. శ్వాస ఇన్హేల్ ఎక్సేల్. ఎంత పొడుగు తీస్తున్నావు, ఎంత పొడుగు వదులుతున్నావు అబ్జర్వ్ ఫస్ట్. సెకండరీ వెళ్ళేటప్పుడు చల్లగా వెళ్తుంది, బయటకు వచ్చేటప్పుడు ఈ టిప్ ఆఫ్ ద నాస్ట్రిల్స్లా వేడిగా తగులుతూ వస్తుంది. గివ్ ఎ ఫోకస్ ఆన్ దాట్. షార్ట్ షాలో బ్రెత్స్ ఉన్నాయా, లాంగ్ డీప్, ఈ 3 అబ్జర్వ్ చేయి. Within 15 days or 21 days, you'll go to the meditation very smoothly. And within 21 days, you observe your clarity, your focus, your thinking, anxiety, ఇవన్నీ reduce అవుతాయి. పర్ఫెక్ట్ పాత్ లో ఉన్నానా అని తెలుసుకోవడానికి ఏంటి మ్యామ్? లైక్ నేను మెడిటేషన్ ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నా, ఓకే, నో కరెక్ట్ రా, నో కరెక్ట్. అసలు Peace నీ of mind. ఆలోచనలు వస్తున్నాయని గమనిస్తున్నావు, నీకు అవేర్నెస్ ఉంది. ఆలోచనలను కొంచెం తప్పించడానికి నువ్వు బ్రెత్ వర్క్ స్టార్ట్ చేసావు, మళ్ళీ వెళ్తున్నావు, బ్రింగ్ బ్యాక్ టు ద థాట్స్ వస్తున్నాయి, దట్స్ ఓకే. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి కీర్తి, ఒక్క నిమిషం. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ ఎక్సేల్. అస్సలు ఒక గ్రీన్ కలర్ కారు గురించి ఆలోచించకండి, అస్సలు ఆలోచించకండి. జస్ట్ బ్రెత్ మీద ఫోకస్ చేయండి. Now slowly inhale and exhale. నవ్వు ఇప్పుడు మీ థాట్స్లో ఏం చూసారు? ఓపెన్ యువర్ ఐస్ కీర్తి. ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు? మీరు ఏది వద్దన్నారో అదే చేశాను. మనం అదే బ్యాచ్, వద్దన్న పని అమలాయించి చెప్తాడని ఒకటి ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్లీ వాట్ యూ డోంట్. థాట్స్ వద్దు, థాట్స్ కూర్చోంగా నువ్వు మునైపోడు. ఏంది అసలు ఇక్కడ ఉంటే అసలు మేము తపస్సు చేయలేమని ఊరికి పోయినరు హిమాలయాలకి. మనం అసలు మునులం. ఈ ఉన్న దబ్ దబ్ బంపర్ దునియాలా కామ్ డౌన్ అవుతూ లీడ్ చేయాలి అని అంటే నువ్వు పర్ఫెక్ట్ యోగి. ఇప్పుడు మోడర్న్ యోగిలది ఏంటంటే ఇక్కడ వండుకుంటూ నీకు వద్దు అన్నది వచ్చింది, సో దట్స్ ఓకే. గ్రీన్ కార్ వద్దన్నా వచ్చింది, సో బ్రింగ్ బ్యాక్ యువర్ థాట్స్ టు యువర్ బ్రెత్. ఒకటి సింపుల్, జస్ట్ బ్రెత్ విచ్ ఈస్ వెరీ ప్రెషియస్. అది లేవు, నువ్వు లేవు, బ్రెత్ ఆగిపోయింది, నువ్వు లేవు. వ్యాలిడేట్ దట్ బ్రెత్ బై. సో జస్ట్ బ్రింగ్ డౌన్, స్లోలీ ఫోకస్ అండ్ స్లోలీ నీ మైండ్లో నీ ఫోకస్. ఇది PFC అంటారు, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. సో ఇక్కడ నీ దృష్టి కరెక్ట్ గా ఈ మధ్యలో ఉంది కదా, దీనికి ఇంచు పైన, అక్కడ నీ మనసు దృష్టి అక్కడికి తీసుకురండి. నౌ యూ ఫోకస్ బ్రెత్. ఒకటి ఇది కాంకర్ చేసినాక సెకండ్ 2 స్క్రీన్ మెథడ్ అంటారు. సో 1 ఇది, ఇంకా అయినా తప్పుతుంది, రెండో పని పెడదాం దీనికి. ఈ రెండును నువ్వు గనక ట్యూన్ చేసావంటే ఇట్ బ్రింగ్స్ టు యువర్ కాన్షియస్నెస్. వన్స్ యూ బ్రింగ్ దాట్, మై గాడ్, యూ ఫీల్ సో గుడ్. ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. దట్స్ ఓకే, థాట్స్ రానివ్వండి, బట్ దానికి నువ్వు అవాయిడ్ చేయడానికి యూ డోంట్ సప్రెస్ దట్. దాన్ని ఏం చేస్తావంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఇప్పుడు నువ్వు జనరల్ గా మనం ఫోన్ పట్టుకునేది ఏంటి, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, దాన్ని అవాయిడ్ చేయడానికి ఎవరితోటి బ్రేకప్ అయింది, నువ్వు ఫోన్ చూస్తున్నావు. డోంట్ సప్రెస్, ఎక్స్ప్రెస్. That suppression leads to depression. Don't suppress. You express whatever way. Talk to friend, anybody. Write a journal. Gratitude exercise చేయండి. రాత్రిలో రాయండి జర్నలింగ్. అసలు ఎంత బాగా వస్తుంది, ఇట్లా నిద్రపోతుంది. Just avoid phone. That is the most destructive in your life. Maybe constructive in your job.
రైట్ నో స్లీప్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ డిస్ట్రక్టివ్. జస్ట్ రూమ్ బయట యూ నీడ్ టు హ్యావ్ ద డిజిటల్ సైలెన్స్ ఆర్ డిజిటల్ పాలసీ సెట్ యువర్ హోమ్, ఫ్యామిలీ డిజిటల్ పాలసీ. కీప్ అవుట్ సైడ్ 1 hour బిఫోర్ టు ఎక్కడైనా పోతే వాడు తీసుకుంటాడు కదా, మేడం ఇట పెట్టాలి మేడం, ఫోన్ లోపల పెట్టవద్దు అంటే వానికి ఎవరికో ఇచ్చిపోతాం. ఇంట్లో పెట్టండి, పుణ్యం అక్కడ పక్కన పెట్టు. నీకు మనశ్శాంతి రావాలంటే ఇంట్లో పక్కన పెట్టు. వచ్చి శుభ్రంగా వచ్చేయండి, మంచి బెడ్షీట్స్, లైట్ కలర్ బెడ్షీట్స్, మూడ్ డౌన్, లైక్ డిమ్ డౌన్ యువర్ లైట్స్, నైట్ మంచి ఫ్రెష్ పర్ఫ్యూమ్స్, పువ్వులు, ఎనీ పువ్వులు. ఈ పువ్వులు వాడే రకమే లేదు. పువ్వులు ఎవరు పెట్టుకుంటున్నారు మేడం? మనుషులు అక్కర్లే, బెడ్రూమ్లో పెట్టుకోండి అట్లీస్ట్. కామ్ డౌన్ దే, నైస్ లావెండర్ ఆయిల్ ఆటోమేటిక్ వస్తుంది. యూ నీడ్ టు డూ సమ్ అటెంప్ట్. చెడగొట్టుకోవడానికి పెద్ద మెడలన్నీ ఓంగా దాన్ని ఇట్లా పట్టుకొని చూస్తున్నావు కదా, లేచి పండుకొని దాని మీద పెట్టుకొని కింద పట్టుకొని ముక్కు మీద పడేసుకొని ఇట్లా పట్టుకొని, ఎన్ని కష్టాలు! చెడగొట్టుకోవడానికి చేసే శ్రద్ధ, కష్టాలు బాగుపడడానికి 2 చేయండి. ఇది నిజం. ఖచ్చితంగా కోపం వస్తుంది. బట్ ఐ నో ఐఎమ్ సో కాన్షియస్ అండ్ వెరీ మచ్ కేర్డ్ అబౌట్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంట్లో చెప్పినట్టు చెప్పాను కదా, ఖచ్చితంగా నా కూతురు అనేది మనకు చెప్పాల్సినవి అన్నీ అమ్మ టీవీలోకి వెళ్ళి చెప్తోంది అని. సో ఇప్పుడు నన్ను మీ అందరూ మీ ఫ్యామిలీ అన్నారు కాబట్టికే ఎదుర్కోండి. ఇప్పుడు మంచితనాన్ని కాస్త గట్టిగా చెప్పినా రిసీవ్ చేసుకోండి. మీ మంచికే సుమి. అంతే కదండి. రెజ్యుమినేట్ అవుతుంది కదా చాలా గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్ కంటే వాటర్ కంటే వాట్ ఎవర్ ఫస్ట్ కమ్స్ అంటే కనుక నిద్ర తర్వాతనే నీ నెక్స్ట్ హెల్దీ ఫుడ్ కానీ, స్లీప్ కానీ, హెల్దీ థాట్స్ కానీ విల్ మేక్ యూ సో మచ్. అంటే ఇవన్నీ చేసి చూడండి, నీ పర్ఫార్మెన్స్ 100 times పెరుగుతుంది, నీ హ్యాపీనెస్ 1000 times పెరుగుతుంది. యూ విల్ రిఫ్లెక్ట్ లైక్ ఎ లీడర్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ ద పొజిషన్ యు ఆర్ ఇన్. నువ్వు ఇప్పుడు ఒక Tier 1 జాబ్లో పనిచేస్తున్నావు, యూ విల్ బి ద లీడర్ దేర్. Tier 2లో పనిచేస్తున్నావు, యూ విల్ బి రిఫ్లెక్ట్ లైక్ ఎనీథింగ్. You will be escalated to the next position by default. 100 members unna no kanipistav because your face radiates, your physical body radiates, your thoughts radiates. 100% rasistanu. So just sleep is so powerful and important tool to lead a successful and happy life. దీన్ని మనం పాడు చేసుకోవద్దు కదా, చేసుకోర్లేండి ఇక నుంచి అయినా. మేడం చెప్పారు కదా గట్టిగా. Thank you so much for joining us. Thank you, Kirti.